హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడ చూసినా మా నిజామాబాద్లోని అంకాపూర్ మక్కవడల గురించి మాట్లాడుకుంటున్నారంటే అంకాపూర్ మక్కవడలు ఇంత ఫేమస్సో ఇట్టే అర్థమైపోతుంది. వర్షం పడుతున్న వేళ తాజా మక్క గింజలతో చేసిన మక్కవడలు వేడివేడిగా తింటుంటే ఆ మజానే వేరు. ఇన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించే మక్కవడల రెసిపీ మీకోసం. ముందుగా తాజా మక్క కంకుల నుండి గింజలు వేరు చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ముందుగా 2 వరుసలు తీసేసి తర్వాత ఈ విధంగా ఈజీగా కష్టం లేకుండా మక్క కంకుల నుండి గింజలు వేరు చేసుకోవచ్చు. త్వరగా అయిపోతుంది. ఫ్రెండ్స్, మక్క వడల కోసం మక్కలను తాజావి పాలున్న వేయించుకుంటే వడలు మంచి రుచిలో వస్తాయి. మిశ్రమం కోసం 1 బౌల్ తాజా మక్క గింజలు, పచ్చిమిర్చి చటాకా మంచి వాష్ చేసి చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. జీలకర్ర 1 స్పూన్, సాల్ట్ టేస్ట్కి సరిపడా, వెల్లుల్లి 2. వీటన్నింటిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ముకుడులో కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయ్యాక అరిటాకు సహాయంతో కానీ తమలపాకు సహాయంతో కానీ ఈ విధంగా కొద్దిగా వాటర్ అద్దుకొని చిన్న చిన్న వడల్లా చేసి కాగుతున్న ఆయిల్లో వేసి 2 వైపులా ఎర్రగా కాల్చుకొని వేడివేడిగా సర్వ్ చేస్తే రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. వీటిని చట్నీలో అద్దుకొని తిన్నా, టమాటో చట్నీలో అద్దుకొని తిన్నా, లేకపోతే అంకాపూర్ నాటుకోడి చికెన్లో నుంచుకొని తింటే రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, వీటిని ఆకు సహాయంతోనే కాకుండా చేతి సహాయంతో కూడా ఈ విధంగా చిన్న చిన్నగా వేసుకుంటే త్వరగా అయిపోతుంది. ఫ్రెండ్స్, నేను చూపించిన విధంగా ఫాలో అయితే మక్క వడలు పక్కా కొలతలతో పర్ఫెక్ట్ రుచిలో క్రిస్పీగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా చేసుకొని తినారంటే మర్చిపోరు. ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.